హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో అయితే నేను ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి టీ డికాషన్ అనేది ఉంటుంది కదండి. అంటే పాలేం వేయలేదండి, ఓన్లీ టీ పౌడర్ ఉంటుంది. టీ పౌడర్ వాటర్లో టీ పౌడర్ వేసి మరిగించానండి. ఆ టీ డికాషన్ తోటి మనం ఏమేం చేయొచ్చు అనేది నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదండి. ఇది వచ్చేసరికి నేను కొంచెం వాటర్ వేసి టీ పొడిలో వాటర్ వేసి మరిగించిన టీ డికాషన్ అండి ఇది. దీన్ని వచ్చేసరికి నేనైతే ఎండబెడుతున్నానండి. ఈ విధంగా ఎండబెడితే మనకు పౌడర్ మాదిరి అయితే తయారవుతుందండి. ఆ టీ పౌడర్ని అయితే చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చు అండి. నేను ఇలా ఎందుకు చేస్తున్నానంటే టీ పౌడర్ వచ్చేసరికి ఎక్స్పైరీ అయిపోయిందండి. ఊరికే ఎందుకు పడేయడం అని చెప్పి నేనైతే టీ డికాషన్ మాదిరి పెట్టేసి దాన్ని అయితే నేను ఎండబెట్టానండి. ఎండబెడితే మనకైతే ఈ విధంగా పౌడర్ అయితే తయారవుతుందండి. దీన్ని అయితే చాలా విధాలుగా అయితే యూస్ చేయొచ్చండి. అది ఎలా అనేది ఒక్కొక్క టిప్ అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అండి. ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. మనం ఈ విధంగా వెల్లుల్లి అనేది తీస్తూ ఉంటాం కదండి, పొట్టు అనేది తీస్తూ ఉంటాం కదండి. అలా వెల్లుల్లి పొట్టు తీసినప్పుడల్లా మనకి హ్యాండ్స్ అయితే వెల్లుల్లి స్మెల్ వస్తూ ఉంటుంది కదండి. అలా స్మెల్ అనేది రాకుండా మనకి హ్యాండ్స్ అనేవి నీట్గా ఉండాలి అని అంటే ఇలా టీ పౌడర్ ఉంటుంది కదండి. ఈ పౌడర్ని వచ్చేసరికి కొంచెం జస్ట్ హ్యాండ్స్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం క్లీన్ చేసుకున్నాము అని అంటే మనకి అటువంటి స్మెల్ అనేది లేకుండా చాలా ఫ్రెష్గా నీట్గా మనకి హ్యాండ్స్ అనేవి కూడా చూడండి ఎలా ఫ్రెష్గా ఉన్నాయో అలా ఫ్రెష్గా అయితే తయారవుతాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ టిప్ వచ్చేసరికి మనకి మొక్కలకి ఎరువులాగా చాలా బాగా అయితే పనిచేస్తుందండి. మామూలుగా మీరు అబ్జర్వ్ చేయండి. మామూలుగా మనం టీ అనేది చేసుకున్న తర్వాత మనం వస్తుంది కదండి, ఆ టీ డికాషన్ అనేది వస్తుంది కదా, అది మనం చెట్లలో వేసాము అని అంటే అది కొన్ని రోజులు కుళ్ళిపోయినట్లుగా అయిపోతుందండి. అలా లేకుండా మనం టీ డికాషన్ అనేది ఈ విధంగా పొడిగా చేసుకొని మనం టీ మొక్కల్లో చల్లాము అని అంటే మొక్కలకు అనేది చాలా బాగా అయితే ఎరువులాగా అయితే చాలా బాగా అయితే పనిచేస్తుందండి. చూస్తున్నారు కదండి. ఈ విధంగా మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నాము అని అంటే మనం రోజు యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు కదండి. ఈ విధంగా చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. మొక్కలు అనేవి మనం ఇంట్లో ఉండే వాటితోటే మొక్కలు అనేది చాలా బాగా అయితే మనం పెంచుకోవచ్చు అండి. చూస్తున్నారు కదండి, చాలా బాగా అయితే ఉపయోగపడుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఒక బౌల్లోకి వచ్చేసరికి ఆ టీ పౌడర్ అయితే వేసుకున్నానండి. నేను ఇలా వేసుకున్న తర్వాత దానిలోకి వచ్చేసరికి కొంచెం పెరుగు అనేది వేసుకున్నానండి. వేసిన తర్వాత మనం దీన్ని అయితే బాగా అయితే కలిపేసుకోవాలండి. ఇది ఎలా యూజ్ చేస్తాము అని అంటే పిల్లలకి దద్దుర్ల మాదిరి ఎర్రగా అలా వస్తుంది కదండి. అలా వచ్చిన మనకి దోమలు కుట్టినప్పుడు కూడా జిల్లగా అలా అనిపిస్తూ ఉంటుంది కదండి. అలా అనిపించినప్పుడు మనం ఆ ప్లేస్లో అప్లై చేసాము అని అంటే చాలా చల్లగా బాగుంటుందండి. ఆ దద్దుర్లు అనేవి పోయి బాగుంటాయండి. మా బాబుకి అయితే చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే వచ్చిందండి. జస్ట్ నేను అదైతే కొంచెం అయితే అప్లై చేశానండి. చల్లగా చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. మనకు దోమలు కుట్టినప్పుడైనా ఏమైనా ఎర్రగా దద్దుర్లు అలా వస్తుంటాయి కదండి, అలా వచ్చినప్పుడు ఆ ప్లేస్లో అయితే మనం ఈ టీ పౌడర్ పెరుగు అనేది అప్లై చేసాము అని అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పటివరకు ఎవ్వరు చెప్పనటువంటి టిప్స్ అండి ఇవి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి ఒక బౌల్లోకి వచ్చేసరికి వాటర్ అనేది వేసుకున్నానండి. తర్వాత దానిలోకి వచ్చేసరికి టీ పౌడర్ అయితే వేసానండి. ఇది ఎలా యూజ్ చేయొచ్చు అని అంటే మనం ఈ విధంగా వాటర్ అనేది వేసుకొని దాంట్లో టీ పౌడర్ అనేది వేసుకొని కాళ్ళు అనేవి పెట్టుకున్నాము అని అంటే మనకి కాళ్ళ నొప్పులు అలా ఏమైనా ఉన్నా సరేనండి చాలా బాగుంటుందండి. మంచి రిలీఫ్ అయితే ఉంటుందండి. కొంచెం హాట్ వాటర్ అనేది వేసుకొని లైట్ హాట్ వాటర్ అనేది వేసుకొని మనం కాళ్ళు అనేది టీ పౌడర్ వేసుకొని పెట్టుకున్నాము అని అంటే కాళ్ళు క్లీన్ అవుతాయి. అంతేకాకుండా కాళ్ళ నొప్పులు అలా ఏమైనా ఉన్నా కూడా బాగా క్లియర్ అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఒక 2 టిష్యూస్ అయితే తీసుకున్నానండి. ఆ 2 టిష్యూస్లోకి వచ్చేసరికి ఈ టీ పౌడర్ అయితే వేస్తున్నానండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం టీ పొట్లం మాదిరి అయితే చుట్టేసుకోవాలండి. ఈ విధంగా చూస్తున్నారు కదండి, ఈ విధంగా పొట్లం మాదిరి అయితే చుట్టేసుకోవాలండి. దీన్ని అయితే మనం చాలా విధాలుగా అయితే యూస్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మల్టీపర్పస్గా అయితే మనం యూస్ చేసుకోవచ్చండి ఈ టీ పౌడర్ని. తప్పకుండా అయితే ట్రై చేయండి. మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ నచ్చింది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దండి. ఈ విధంగా 2 రబ్బర్ బ్యాండ్స్ అయితే వేసానండి. దీన్ని వచ్చేసరికి ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి, ఫ్రిడ్జ్లో మనం ఏమంటే అవి పెడుతూ ఉంటాం కాబట్టి పూలు పెట్టిన పూల స్మెల్ అనేది
అలా వస్తూ ఉంటుంది కదండి. అలా లేకుండా మనకి ఫ్రిడ్జ్ అనేది ఫ్రెష్గా ఉండాలన్నా, స్మెల్ అనేది రాకుండా నీట్గా ఉండాలి అనన్నా ఈ టీ పౌడర్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అని అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇంకొక 2 టిష్యూస్ అయితే తీసుకున్నాను అండి. ఈ 2 టిష్యూస్లో అయితే నేను టీ పౌడర్ అయితే వేసానండి. వేసిన తర్వాత దీన్ని పార్సల్ మాదిరి అయితే చుట్టేసుకోవాలండి. ఈ విధంగా చుట్టేసుకున్న తర్వాత మనకి షూస్ పెట్టుకునే, చెప్పులు పెట్టుకునే దానికి స్టాండ్ అనేది ఉంటుంది కదండి. ఆ స్టాండ్లో పెట్టుకున్నాము అని అంటే చిన్న చిన్న పురుగులు అనేవి తిరుగుతూ ఉంటాయి కదండి. అలాంటి పురుగులు అనేవి రాకుండా మనకి ఫ్రెష్గా మంచిగా టీ పౌడర్ అనేది చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదండి. మంచి స్మెల్ తోటి పురుగులు అనేవి రాకుండా నీట్గా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఒక బౌల్లో అయితే కొంచెం టీ పౌడర్ అయితే వేసుకున్నానండి. దానిలోకి వచ్చేసరికి కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి. దాని తర్వాత దానిలోకి వచ్చేసరికి మనం ఒక మంచి లిక్విడ్ అయితే తయారు చేస్తున్నామండి. ఇది వచ్చేసరికి మనం ఎలా యూజ్ చేస్తామనంటే చూడండి, దీనిలోకి వచ్చేసరికి కొంచెం విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి. ఆ విమ్ లిక్విడ్ అయితే వేసానండి. కొంచెమే వేస్తున్నానండి, చూస్తున్నారు కదండి. ఈ విధంగా కొంచెం అయితే వేసుకున్న తర్వాత బాగా అయితే కలిపేసుకోవాలండి. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక క్లాత్ అనేది తీసుకొని మనం కబోర్డ్స్ ఉంటాయి కదండి, ఆ కబోర్డ్స్ అనేవి క్లీన్ చేయడానికి చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఎందుకంటే టీ పౌడర్ అనేది గరుగ్గా ఉంటుంది కదండి. కబోర్డ్ అనేది చూస్తున్నారు కదండి, మనం హ్యాండ్స్ అనేది మనం పసుపు ఉప్పు అలా వేస్తూ ఉంటాము. వేసినప్పుడు హడావిడిలో మనకు లోపల ఏమైనా తీసుకోవాలంటే అదే చేతులు పెడుతుంటాం కాబట్టి ఈ కబోర్డ్స్ అనేవి ఇలా అయితే అయిపోతాయి కదండి. ఇది గరుకుగా ఉండడం వల్ల టీ పౌడర్ అనేది మనకు చాలా మంచిగా అయితే క్లీన్ అవుతుందండి. మీరు క్లీన్ చేశాక ఆఫ్టర్ ఎలా ఉందో చూస్తే మీకు అర్థమవుతుందండి ఎంత నీట్గా క్లీన్ అయిందో. ఒక క్లాత్ అనేది తీసుకొని నేనైతే నీట్గా అయితే తుడిచేస్తున్నాను చూడండి. చాలా బాగా అయితే క్లీన్ అయిందండి. డైరెక్ట్ వాటర్ అనేది మనం క్లీన్ చేసేదానికి యూజ్ చేయకూడదు కదండి ఇలాంటి కబోర్డ్స్కి. కాబట్టి ఈ విధంగా అయితే కొంచెం టీ పౌడర్ అనేది వేసుకొని, కొంచెం వాటర్ అనేది వేసుకొని, లిక్విడ్ అనేది వేసుకుంటే చాలా నీట్గా అయితే క్లీన్ అయిందండి. ఎంత నీట్గా క్లీన్ అయిందో చూస్తే మీకే అర్థమవుతుందండి. బిఫోర్ ఆఫ్టర్ చూస్తే మీకే అర్థమవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇలా కొంచెం టీ పౌడర్ అయితే తీసుకున్నానండి. తర్వాత దానిలోకి వచ్చేసరికి కొంచెం లిక్విడ్ అయితే వేసానండి. విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, అదైతే వేసానండి. వేసాక కొంచెం వాటర్ అనేది వేసుకోవాలండి, కొంచెమేనండి. ఇలా వేసుకున్న తర్వాత మనం దీన్ని అయితే పాత్రలు అనేవి తోముకునే దానికైతే చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఇది గరుకుగా ఉంటుంది కాబట్టి పాత్రలు అనేవి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతాయండి. నేను మీకు చూపిస్తాను చూడండి. క్లీన్ చేశాక మీకు అన్నీ ఎలా ఉందో చూపిస్తానండి. ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా నీట్గా అయితే క్లీన్ అయ్యాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. మనం పడేయాలి అని అనుకున్న వాటిని మనమైతే రీయూజ్ చేసుకోవచ్చు అండి. పడేయాల్సిన అవసరమే లేదండి. పడేయాల్సిన అవసరం లేకుండా మనం ఇలా క్లీనింగ్ పర్పస్కి అయితే చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. క్లీన్ చేశాక ఎలా ఉందో చూస్తున్నారు కదండి. చాలా నీట్గా అయితే క్లీన్ అయిందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. మిక్సీ జార్ అండి. మిక్సీ జార్ అనేది మనకి రకరకాల వేస్తుంటాం కదండి. కాబట్టి ఇప్పుడు మనం ఉల్లిపాయలు అలా వేసినప్పుడు ఉల్లిపాయల స్మెల్ వస్తుంది, వెల్లుల్లి అలా వేసినప్పుడు వెల్లుల్లి స్మెల్ వస్తుంది. అంతేకాకుండా ఈ లోపల ఇరుక్కుంటుంది కదండి, మనం వేసినప్పుడు ఆ లోపలంతా ఇరుక్కున్నప్పుడు అవి అలానే ఉండిపోతాయండి, మనకు కనిపించవు. అలాంటప్పుడు కొంచెం టీ పౌడరు, కొంచెం షుగర్, కొంచెం సాల్ట్ అనేది వేసానండి. కొంచెం సాల్ట్, కొంచెం టీ పౌడర్, కొంచెం విమ్ లిక్విడ్ అండి. ఈ 3 వేసేసి కొంచెం వాటర్ వేసి మనం బాగా తిప్పేసాము అని అంటే మిక్సీ జార్ అనేది చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. లోపల చిన్న చిన్న పార్టికల్స్ అనేవి ఇరుక్కొని ఉంటాయి కదండి, అవన్నీ కూడా బయటికి వచ్చేస్తాయండి. నీట్గా క్లీన్ అవుతుంది. మనం టీ పౌడర్, సాల్ట్, లిక్విడ్ అనేది వేసాం కదండి, లోపల ఏమైనా పార్టికల్స్ ఉన్నా కూడా బయటకు వచ్చేస్తాయండి. నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. అంతేకాకుండా మనం సాల్ట్ అనేది వేసాం కాబట్టి జార్ అనేది మనకి షార్ప్నెస్ కూడా వస్తుందండి. లోపల బ్లేడ్స్ అనేవి తప్పకుండా అయితే ట్రై చేయండి. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో. లోపల ఉండే డస్ట్ పార్టికల్స్ కూడా అన్నీ బయటకు వచ్చేస్తాయండి. మనం 15 డేస్కి ఒకసారి అయినా ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నామంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. థ్యాంక్ యూ.